నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. నేను యమున. పుట్టిన పిల్లలకు పాలు ఎంత మోతాదులో ఇవ్వాలి, అసలు పాలు ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎంతసేపు నిద్ర అవసరము, పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఎలా గుర్తించాలి అనే విషయాల గురించి మనకు వివరించడానికి డాక్టర్ దేశాయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఎంబీబీఎస్ డిఎన్బి పెడిట్రిక్స్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మీకు గనక పిల్లల్లో అంటే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా, ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నా గనక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి డాక్టర్ గారిని అడగొచ్చు. అలాగే డాక్టర్ గారిని నేరుగా కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం డాక్టర్ గారిని అడిగి మన అనుమానాలను నివృత్తి చేసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా డాక్టర్ గారు, చాలా మందికి అసలు పుట్టిన పిల్లలకి ఎంత మోతాదులో పాలు ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అనేవి ఈ జనరేషన్లో వాళ్ళైతే కరెక్ట్గా గెస్ చేయలేరు. వీటి గురించి ఎలా చెప్తారు? జనరల్లీ పుట్టిన వెంటనే డెలివరీ అయిన వెంటనే పాలు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మ్యామ్. అది యాక్చువల్గా ఐఏపీ గైడ్లైన్స్ ప్రకారం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పుట్టిన ఆపరేషన్ ఎల్ఎస్సిఎస్ సిజేరియన్ సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా మనం వెంటనే తల్లి కడుపు మీద పెట్టేసి పాలు, ఎందుకంటే వాళ్ళకు సకింగ్ రిఫ్లెక్స్, రూటింగ్ రిఫ్లెక్స్ అనేది తెలిసిపోతుంది బేబీకి. మనం పాలు మన చెస్ట్ మీద పెట్టంగానే బేబీ అనేది ఆటోమేటిక్గా పాలు తాగడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మనం లేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం పుట్టిన వెంటనే విత్ ఇన్ 1 అవర్ లోపు పాలు అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఇప్పుడు ఫస్ట్ ఒక రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి పాలు, ఆ, ఎన్నిసార్లు ఇవ్వాలి అని 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 అట్లేం లేదు. ఆన్ డిమాండ్ ఫీడ్ అంటారండి. ఆన్ డిమాండ్ ఫీడ్ అంటే కొందరు బేబీస్ ఫస్ట్ ఒక 4 డేస్, 2 డేస్ నుంచి 4 డేస్ బేబీ, ఆ బేబీస్ ఏంటంటే కొద్దిసేపే 5 మినిట్స్ తాగి పడుకుంటారు. కొందరేమో 1 నిమిషమే తాగి పడుకుంటారు. ఫస్ట్ 2 డేస్ బేబీ యొక్క స్టమక్ అనేది చాలా చిన్న ఉంటుంది. చిన్న ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 2 2 ml 5 ml తాగంగానే చాలా అనిపిస్తుంది. అయ్యో నా బేబీ పాలు తాగట్లేదని ఈ తల్లిదండ్రులు బాగా బాధపడుతుంటారు. సో అది ఫస్ట్ 2 రోజులు అనేది బేబీ గట్టు బాగా స్టమక్ అనేది చాలా పెద్దగా ఉండదు. సో కానీ 2 రోజుల తర్వాత నుంచి బేబీ అనేది ఫీడింగ్ కొంచెం ఎక్కువ స్టార్ట్ చేయడం, తాగడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో రెగ్యులర్ ఆన్ డిమాండ్ అంటే కొందరు బేబీస్ ఏంటంటే గంటకు ఒకసారి లేచి పాలు తాగుతుంటారు. కొందరు 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూస్గా పడుకొని ఒకటేసారి లేచి పాలు తాగుతారు. సో ఎలా అయినా చేయొచ్చు. రైట్. అదే చాలా మంది అంటూ ఉంటారు, అసలు పడుకోబెట్టి పిల్లలకు పాలు ఇవ్వచ్చా, తర్వాత చాలా మంది భుజం మీద వేసుకొని నివృతూ ఉంటారు పాలు తాగిన వెంటనే. ఇలాంటివి ఇంకా కొందరికి తెలియవు. అందులోనూ అసలు బిడ్డకి పడుకోబెట్టే పొజిషన్లో పాలు ఇవ్వచ్చా అనేది కూడా చాలా మందికి డౌట్గా మారింది. దాని గురించి ఏమంటారు? రైట్. పడుకోబెట్టి డాక్టర్ గారు, ఒక ఇవ్వడం అనేది కాలర్ లైన్ లో ఉన్నారు, ఫస్ట్ తీసుకుందాం. సరే సరే. విజయవాడ నుంచి అనుష గారు. రైట్, అనుష గారు, హలో అండి. మేడం, మా రైట్. పాపకి 17 డేస్ మేడం. బాగా ముద్దు మీద అంతా ర్యాషెస్ వచ్చింది మేడం. అంటే మేడం, ఇప్పుడు మీ బాబుకు డైపర్ ఏమైనా వేస్తాం మేడం. మోషన్స్ అవుతున్నాయా? నీళ్ళు ఆగబోతున్నాడా? సార్, నీళ్ళు ఆగబోతున్నాడా? మోషన్ అవును ఎలా సార్. పోతున్నాడు? నార్మల్ పోతున్నాడా? నీళ్ళు వస్తున్నాయా మోషన్స్? నార్మల్ గానే అవుతుంది సార్. చిన్నపిల్లలు ఎలా కూర్చుంటారో అలాగే కూర్చుంటారు. అయితే ఈ ర్యాషెస్ ఎన్ని రోజుల నుంచి ఉంది మేడం? ర్యాషెస్ ఒక 4-5 రోజుల నుంచి ఉంది సార్. జనరల్ గా చిన్నపిల్లలు ఏంటంటే కొన్నిసార్లు నీళ్లు కలిపి వచ్చిన మోషన్స్ వస్తాయి ఇంత చిన్న బేబీస్ కి. ఇంకొకటి ఏంటంటే మనము ఫస్ట్ పుట్టినప్పుడు గ్రీన్ కలర్ మోషన్ మెకోనియం అంటారు. ఆ మోషన్ నుంచి నార్మల్ మోషన్ కంటే ఎల్లో కలర్ మోషన్ కి చేంజ్ అయ్యే క్రమంలో ఫస్ట్ వారం నుంచి 15 రోజులు ఈ మధ్యలో ఏంటంటే ట్రాన్సిషన్ స్టూల్ అంటారు. ట్రాన్సిషన్ స్టూల్ అంటే ఫస్ట్ వచ్చిన గ్రీన్ కలర్ స్టూల్స్ నుంచి ఎల్లోగా నార్మల్ స్టూల్ మారే క్రమంలో అప్పుడు నీళ్లు కొంచెం నీళ్ళ శాతం అంటే మోషన్ లో నీళ్ళ శాతం అధికమవుతుంది. అధికం అవడం వల్ల ఆ చుట్టూ ఏంటంటే కొంచెం ఎక్స్కోరియేషన్ అంటారు. యానల్ ఎక్స్కోరియేషన్ అంటే అదంతా కోసుకోపోతుంది అంత నీళ్ళ వల్ల. సో ఎక్కువ ఇలాంటి టైంలో ఏంటంటే డైపర్లు ఎక్కువ వాడకండి. ఆ డైపర్లో ఉండడం తడి వల్ల ఇంకా ఎక్కువ అవుతుంటది. సో డైపర్లు ఎక్కువ వాడద్దు. ఇంకోటి జింక్ ఆక్సైడ్ అని క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ మనం వాడచ్చు. ఒకవేళ బాగా ఎక్కువ ఉందంటే మీరు దగ్గరలో ఉన్న ఒకసారి డాక్టర్ చూపియండి. అయితే ఈ ట్రాన్సిషన్ స్టూల్ అనేది చాలా చాలా నార్మల్. దానివల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ర్యాషెస్ ఉన్నాయి అంటారు కాబట్టి అది కొంచెం ఇబ్బందే. దానివల్ల మీరు ఆయింట్మెంట్ దొరుకుతుంది బయట. మీరు జింక్ ఆక్సైడ్ అది నార్మల్ మంచిదే, అది మీరు వాడుకోవచ్చు. ఒకవేళ కంపల్సరీ చూపించుకోవాలంటే ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఒకసారి చూపించుకోండి. రైట్. డాక్టర్ గారు, చాలా మంది అంటూ ఉంటారు పిల్లలు పుట్టిన వెంటనే తల్లి తీసుకునే ఆహారం పైనే బిడ్డ హెల్త్ డిపెండ్ అయి ఉంటుందని అంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు?
ఎలాంటి ఆహారం అంటే ఇప్పుడు మా డెలివరీ అయిన తర్వాత అంటే కొంచెం బ్లీడింగ్ లాస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఐరన్ పెరిగే ఆకుకూరలు మంచి రెగ్యులర్ ఫుడ్ తీసుకోవచ్చు మదర్. కాకపోతే మదర్ తీసుకునే ఫుడ్ వల్ల బేబీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బేబీకి వచ్చేది పాలు కాబట్టి ఆ పాలు మదర్లో ఉత్పత్తి కావడానికి ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. మదర్ బాగా మెంటల్లీ స్టేబుల్ ఉండాలి. మెంటల్లీ స్టేబుల్ అంటే నా పాపకు నేను పాలు ఇవ్వగలుగుతా, నాకు పాలు వస్తుంది అని కొంచెం అది సైకలాజీ. ఎందుకంటే బేబీ సక్ చేస్తేనే ఇక్కడ నుంచి సెన్సేషన్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి హార్మోన్స్ ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి బేబీ మిల్క్ ఎజెక్షన్ అనేది జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే మెంటల్లీ బాగుండాలి. బేబీతో బాండింగ్ అంటే ఇప్పుడు కంగారు మదర్ కేర్ ఇది ప్లస్ నాకు పాలు వస్తాయి అనే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటేనే పాలు బాగా వస్తాయి. కానీ మదర్ తినే ఇప్పుడు మదర్ కొన్నిసార్లు జనరల్ గా మా పేషెంట్ అడుగుతుంటారు, సార్ నేను ఈరోజు పెరుగు తిన్నాను, చల్లటి పెరుగు, నా బేబీకి కోల్డ్ వస్తుందా, ఇలాంటి డౌట్ అడుగుతారు. సో మదర్ తినే ఆహారం వల్ల బేబీకి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. అయితే ఈ పూరక ఆహారం అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటారు డాక్టర్ గారు? ఇది అంటే 6 months తర్వాత మేడం. 6 months తర్వాత జనరల్లీ ఏమవుతుందంటే 6 months లోపు వాళ్ళ గట్ ఉంటుంది కదా, గట్ అంటే మన స్టమక్ అంత డెవలప్మెంట్ ఉండదు. అంటే ఈ ఎక్స్ట్రా ఫుడ్ మన కాంప్లిమెంటరీ ఫీడ్ అవి తీసుకునే అంత మన అమైలేజ్ ఇవన్నీ హార్మోన్స్ ఉంటాయి, అవి డైజెషన్ హార్మోన్స్ అంతా ఎక్కువ అభివృద్ధి చెంది ఉండవు. ఇంకొకటి ఏంటంటే 6 months తర్వాత ఎందుకు స్టార్ట్ చేయాలంటే 6 months లోపు పాలు అనేది ఉత్పత్తి పుట్టినప్పటి నుంచి 6 months వరకు పాల ఉత్పత్తి పెరుగుతూనే ఉంటుంది మదర్కి. కానీ 6 months అయిపోయిన 6 months తర్వాత ఏంటంటే ఒక ప్లాట్యూ ఫేజ్ అంటారు. ప్లాట్యూ ఫేజ్ అంటే ఆ తర్వాత మదర్కు ఎక్కువ పాలు ఉత్పత్తి అనేది బాగా ఎక్కువ ఉండదు. అందుకు ఆ పాలు సరిపోవు కాబట్టి మనం కంపల్సరీ అంటే బేబీ నీడ్స్ ఎక్కువ ఏజ్ పెరిగిన కొద్దీ హైట్ పెరిగిన కొద్దీ బేబీ నీడ్స్ అనేది మదర్ పాలు ఎక్కువ సప్లై చేయలేదు, ఎందుకంటే ప్లాట్యూ ఫేజ్ అంటారు. సో మనం కంపల్సరీ కాంప్లిమెంటరీ ఫీడ్స్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి 6 months తర్వాత. ఎందుకంటే 6 months తర్వాతే బేబీకి ఒక స్టమక్, కిడ్నీ ఇవన్నీ బాగా డెవలప్ అయి ఉంటాయి. డెవలప్ అయి ఉండడం వల్ల ఏమైందంటే ఆ తినడం వల్ల ఇమ్యునలాజికల్ బ్యారియర్స్ ఎక్కువ అంటే ఇప్పుడు మనం బయట నుంచి ఏదన్నా ఫారెన్ ప్రోటీన్స్ అంటాం, మదర్ ఇచ్చే మిల్క్ లో ఉండే ప్రోటీన్ కాకుండా బయట నుంచి ఇచ్చే ఏ ఫుడ్ అయినా ఫారెన్ ప్రోటీన్స్ లాగా యాక్ట్ అయ్యి కొంచెం బేబీకి అనేది ఇమ్యునలాజికల్ రియాక్షన్స్, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఎప్పుడు జనరల్లీ బిలో 6 months స్టార్ట్ చేస్తే 6 months తర్వాత ఏంటంటే ఆ ఇమ్యునలాజికల్ బ్యారియర్ తట్టుకునే శక్తి, ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ తట్టుకునే శక్తి బేబీకి ఆ 6 months తర్వాత ఉంటాయి. సో మనం ఈ 2 కారణాల వల్ల, ఒకటేమో మదర్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ కాదు 6 నెలల తర్వాత, రెండోది ఏంటంటే బేబీకి ఒక ఇమ్యునాలజికల్ బ్యారియర్స్ తట్టుకునే శక్తి, ప్రోటీన్స్ డైజెషన్ చేసే ఎంజైమ్స్ ఇవన్నీ బాడీలో ఉంటాయి కాబట్టి మనం 6 months తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, సుమిత్ర గారు కర్నూలు నుంచి. రైట్ సుమిత్ర గారు. మిత్ర గారు నమస్తే. సార్ మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం ఏంటో. సార్ నమస్తే సార్, మాది కర్నూలు సార్, సుమిత్ర. నమస్తే అమ్మా, కర్నూలు చెప్పండి. సార్ మా చెల్లెలు సార్ డెలివరీ అయ్యి 11 రోజులు అయింది సార్. అంటే ఆ అమ్మాయి కమల పిల్లలు ఉంది, ఒక బాబు డెత్ అయినాడు సార్. ఒక బాబు బాగున్నాడు సార్, కాకపోతే నోట్లో అంత వైట్ ఉంది సార్, దవడలకు నోట్లో వైట్ ఉందా బాగా? హలో సుమిత్ర గారు, మ్యూట్ పెట్టాలి, టీవీ చూస్తూ మాట్లాడితే వినపడట్లేదండి. నాకు అర్థమైంది వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే, జనరల్గా ఏంటంటే పిల్లలకి పాలు తాగిన తర్వాత ఏంటంటే ఆ పాలు ఉంది కదా తెల్లది మొత్తము నాలుకకి దవడలకి అంటుకొని పోతుంది. అదేంటంటే జనరల్లీ మనం పాలు తాగిన తర్వాత జనరల్గా ఒక మంచి ఉతికిన బట్టలు, ఉతికిన కర్చీఫ్ అలాంటివి పెట్టేసి మనం తుడిచేయచ్చు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇది రేరుగా ఏంటంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, కాండిడా అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఆ వైట్ ప్యాచెస్ తయారవుతాయి.
ఇప్పుడు మనం తాగిన వెంటనే క్లీన్ అయిపోతుందంటే పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు. వెయిట్ అండ్ వాచ్ కండిషన్ అది. దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం క్లీన్ చేసినా కూడా పోవట్లేదు, అది వైట్ అట్లే ఉంది, కొన్నిసార్లు బ్లీడింగ్ అవుతుందంటే దాన్ని అట్లే వదిలేసేయాలి. దాన్ని ఎటువంటి మ్యానిపులేట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎంత గీకినా కొద్దీ అది బ్లీడింగ్ వస్తుంటది. ఎందుకంటే అది క్యాండిడా ఇన్ఫెక్షన్ కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ కి ఏం చేయాలంటే మనము డాక్టర్ దగ్గర ఉన్న డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ కానీ జనరల్ గా అయితే క్యాండిడ్ అనే ఒక ఆయింట్మెంట్ ఉంటుంది. ఆ ఆయింట్మెంట్ మనం పూసుకో దాని మీద అప్లై చేస్తే సరిపోతుంది. కానీ ఎందుకైనా మంచిది అది మన నార్మల్ అంటే నార్మల్ హెల్త్, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నార్మల్ కండిషనా లేకుంటే ఇన్ఫెక్షన్ వల్ల అనేది మనం డాక్టర్ కి చూపించి ఒక సరైన అడ్వైస్ తీసుకుంటే బెటర్. డాక్టర్ గారు, ఈ విరోచనాలు అయినప్పుడు పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వచ్చు అంటారు? ఆ టైంలో ఆహారం ఇవ్వాలంటారా, లేదంటే గ్లూకోజ్ లాంటివి, ఓఆర్ఎస్ లాంటివి ఇవ్వడం మంచిది అంటారా? ఇవ్వాలమ్మా. ఓఆర్ఎస్ అనేది చాలా చాలా మంచిది. ఓఆర్ఎస్ ఇవ్వచ్చు. జనరల్ గా అయితే గైడ్ లైన్స్ ప్రకారం జనరల్ గా 1 month లో కూడా మనం ఓఆర్ఎస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని ఉంది. పిల్లలు అటు కాకపోతే ఇటువంటి టైంలో లూజ్ టూల్స్ ఎక్కువ ఉన్న టైంలో ఏంటంటే ఫీడింగ్ అనేది ఫ్రీక్వెన్సీ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే లూజ్ టూల్స్ లోనే చాలా బేబీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవన్నీ లాస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫీడింగ్ ఎవ్రీ సెకండ్ అవర్లీ కంపల్సరీ ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. అవసరం కొంచెం బేబీ డల్ ఉంటుంది, ఫీడింగ్ యాక్సెప్టెన్స్ లేదు అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ మాత్రం కన్సల్ట్ అవ్వాలి. రైట్. డాక్టర్ గారు, కొందరు పిల్లలు పాలు తాగిన వెంటనే కొన్నిసార్లు కంటిన్యూస్ గా వాంతులు చేస్తూ ఉంటారు. అది దేనికి సూచన అంటారు అలా వాంతులు చేసుకుంటే? అది జనరల్ గా ఏమైతుందంటే బేబీ అనేది పాలు తాగిన వెంటనే ఫస్ట్ ఏమైతుంది, దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బేబీకి పాలు ఇచ్చే ముందు కొంచెం కొన్ని టమ్మీ టైం అని, కొంచెం లెగ్స్ ఎక్సర్సైజ్ అని, లెగ్స్ కొంచెం ఇట్లా ఎక్సర్సైజ్ చేసి టమ్మీకి కొంచెం ప్రెస్ చేయడం, కొంచెం గ్యాస్ బయటకు వస్తుంది. సో ఫస్ట్ గ్యాస్ రిమూవ్ ఇలాంటి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చిన ఒక 20-25 minutes పాలు ఇచ్చిన తర్వాత బర్పింగ్ అనేది చేయాలి. కాకపోతే కొందరు తల్లులు ఏంటంటే మా బాబు పాలు తాగుతుండు, బాగా వామిటింగ్ ముక్కులోంచి కూడా అవుతుంది అని కొందరు భయపడుతుంటారు. ఎలాంటి టైంలో భయపడాలంటే ఇది ఎప్పుడు అబ్నార్మల్ అంటే బేబీ పాలు తాగి వామిటింగ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఏంటంటే కంటిన్యూస్ గా వెయిట్ పెరగట్లేదు, కొంచెం డల్ ఉంటుండు, ఫ్రీక్వెంట్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనము డాక్టర్ ను కన్సల్ట్ అవ్వాలి. దాన్ని జిఆర్డి అంటారు. జిఆర్డి అంటే రిఫ్లెక్స్. జనరల్ గా ఏమైతుందంటే మనలో మనం ఏమైనా తిన్న తర్వాత మనకు ఇక్కడ అన్నవాహిక దగ్గర మూసుకోపోతుంది, పైకి రాదు. కానీ పిల్లలకు అలా ఉండదు, మూసుకుపోయి ఉండదు. సో కొంచెం పాలు తాగిన వెంటనే బయటకు వచ్చేస్తుంది, తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో అది కొందరికి నార్మల్ ఫినామినా ఉంటుంది. అది వెయిట్ వామిటింగ్ అయినా కూడా పెద్దగా భయపడద్దు. ఎప్పుడు భయపడద్దు అంటే కంపల్సరీ మంచిగా వెయిట్ గెయిన్ పెరుగుతుండు, రోజుకు మంచిగా 5-6 సార్లు యూరిన్ మంచిగా పాస్ చేస్తుండంటే దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వెయిట్ పెరగట్లేదు, కంటిన్యూస్ గా ఇరిటబుల్ క్రై అంటే పాలు తాగట్లేదు, పాలు ఇస్తుంటే దూరం పోతుండే, ఎందుకంటే బేబీ భయపడుతుంటాడు, పాలు తాగితే వామిటింగ్ వస్తుంది, పాలు తాగితే భయపడి పాలే తీసుకోరు. సో ఫీడింగ్ యాక్సెప్టెన్స్ తగ్గిపోయినా, వెయిట్ రెడ్యూస్ అయినా, యూరిన్ అవుట్పుట్ సరిగా లేకపోయినా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ ను కన్సల్ట్ అవ్వాలి. అది జనరల్ గా జిఆర్డి, అది డాక్టర్ కన్సల్ట్ అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారన్నమాట. డాక్టర్ గారు, జ్వరం ఉన్నప్పుడు పిల్లలకి ఆహారం ఇవ్వాలంటారా, లేదంటే పూర్తిగా పాలు కానీ గ్లూకోజ్ ఇలాంటివే ఇవ్వడం మంచిదంటారా? కంపల్సరీ ఎనీ సిక్, జ్వరం అని కాదమ్మా, ఎటువంటి సిక్ ఉన్నప్పుడు మనం ఇచ్చే ఫుడ్ కంటే ఇంకొక మీల్ ఎక్స్ట్రానే ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మీరు 3 meals 2 snacks ఇస్తున్నారు, 2 times స్నాక్స్ 3 times స్నాక్స్ ఇస్తున్నారు అనుకోండి, ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం సిక్ అయినప్పుడు ఇంకొక మీల్ ఎక్స్ట్రానే ఇవ్వాలి. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే బేబీ సిక్ అయినప్పుడు ఏంటంటే వెయిట్ గెయిన్, కొంచెం వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే సరిగా యాక్సెప్టెన్సీ ఉండదు, కొంచెం సిక్ అయిపోతారు. సో ఆ కొంచెం ఏమైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంకొంచెం ఫీడ్ ఏంటంటే లాస్ అయిన వెయిట్ గెయిన్ రీగెయిన్ చేయడానికి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో కంపల్సరీ ఓన్లీ జ్వరం వచ్చినప్పుడు ఓన్లీ పాలే ఇవ్వాలి అట్లేం ఉండదండి. మంచి ఆహారం ఇవ్వచ్చు, వెజిటేబుల్స్ కూరగాయలు కంపల్సరీ ఇవ్వాలి, కొంచెం ఎక్కువనే ఇవ్వాలి, ఇంకా ఎక్కువ మీల్ ఎక్స్ట్రానే ఇవ్వాలి. డాక్టర్ గారు, పిల్లలకే కాదు ఎవరికైనా సరే, పెద్దలకైనా సరే పండ్లు అనేవి చాలా అవసరము. సో ఈ పండ్లని పిల్లలకి ఏ పద్ధతిలో ఇస్తే మంచిదంటారు? పండ్లకు జనరల్ గా ఏంటంటే జనరల్ గా పిల్లల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫీడింగ్ యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉండదు. అంటే నా బేబీ నోట్లో పెడితే తినట్లేదు, ఉంచుతున్నాడు, ఇలాంటి కంప్లైంట్ ఇస్తారు. అంతే కొందరు బేబీస్ కు
టేస్ట్ బర్డ్స్ అని ఉంటాయి కదా, టేస్ట్ బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఏదంటే ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ అంటారు. ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ ఏంటంటే మనము మనతో పాటు కూర్చొని మనం తినేటప్పుడే వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని తినడం ఎంకరేజ్ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే ప్లేట్లో అక్షయ పాత్ర లాగా అంటే దాన్ని అక్షయ పాత్ర ఫీడింగ్ అంటారు. అక్షయ పాత్ర లాగా ఏంటంటే ఒక సగం మొత్తం ఫ్రూట్సే. ఇప్పుడు మీరు చెప్పినట్టు యాపిల్, దానిమ్మ, ఆ, ఏదో ఒక ఫ్రూట్ ఒక సగం ఫ్రూట్ అంటే ప్లేట్ అనేది నీట్గా అక్షయ పాత్ర లాగా నీట్గా కనబడాలి. ఏదో కలర్ఫుల్ గా కనబడితే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూపించడానికి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో సగం మొత్తం ఫ్రూట్స్ పెట్టి ఇంకో పావుల వంతు రైస్, ఇంకో పావుల వంతులో కొంచెం డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్ కర్రీస్, ఆకుకూరలు ఎక్కువ పెట్టాలి. ఎందుకు ఇది అన్నిట్లలో ఎప్పుడు ఏంటంటే ఆకుకూరలు అనేవి చాలా చాలా మంచివి, ఫ్రూట్స్ మంచివి, డ్రై ఫ్రూట్స్ కూడా మంచివి. ఆకుకూరలు అనేవి మస్ట్ పెట్టుకోవాలి. ఆకుకూరలు ఏంటంటే కొంచెం ఫైబర్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మోషన్స్ ఫ్రీగా అవుతాయి. సో ఆకుకూరలు అనేది మన ఫుడ్ లో వీక్లీ 2 times 3 times మనం యాడ్ చేసుకోవచ్చు మేడం. రైట్ డాక్టర్ గారు, కొందరు పిల్లలు ఏంటంటే పాలు మానడానికి ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వచ్చినా కూడా కొందరు పాలు మానట్లేదు, ఇంకా ఫీడింగ్ అడుగుతూనే ఉన్నారని అంటూ ఉంటారు. అలాంటి పిల్లలు ఎక్కువగా ఫుడ్ తినిపిస్తే కనుక అంటే ఆహారం ఏవి తినిపించినా తినరు, అంటే పాల మీద ఇంట్రెస్ట్ పోక. సో అలాంటి పిల్లలకి పాలు మరిపించి ఎలా ఫుడ్ని అలవాటు చేయాలి? అంటే పాలు మరిపించడం అనేది స్పెషల్ గా అంటే స్పెషల్ టెక్నిక్స్ అంటూ ఏముండవు మేడం. అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి కాబట్టి పాలు అనేది ఇవ్వడంలో తప్పు లేదు. కాకపోతే అంటే కంటిన్యూస్ గా పాలు ఇప్పుడు సపోజ్ 2 years తర్వాత పాలు ఒక్కటే సరిపోదు, పాలతో పాటు చాలా ఫుడ్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ స్లో బై స్లో. ఇప్పుడు బాబు కొందరు ఏం చేస్తారంటే డే టైం బంద్ చేసేస్తారు, డే టైం కంప్లీట్ అవాయిడ్ చేసేసి నైట్ టైం లేచి ఏడుస్తారు కాబట్టి నైట్ టైం ఒకటే ఇవ్వాలి. దాని తర్వాత కొంచెం ఆ నైట్ టైం కూడా ఫీడింగ్ 4 times 5 times కాకుండా మెల్లమెల్లగా ఒక నైట్ 5 times, ఇంకో 15 days తర్వాత 4 times, ఇంకో 15 days తర్వాత 3 times అయితే మెల్లమెల్లగా బాబు అంటే ఇది జనరల్ గా ఒక ఫిజియలాజికల్ ఫినామినా అండి. మనము స్లోగా తగ్గించిన కొద్దీ బేబీ కూడా ఆటోమేటిక్ గా మర్చిపోతాడు. జనరల్ వెరీ వెరీ రేర్ కేసులో ఏంటంటే ఇలాంటి 2 years తర్వాత కూడా బేబీస్ కంటిన్యూస్ గా పాలు తాగుతుంటారు. మనం అవి ఎంకరేజ్ చేయొద్దు. ఇందాక నేను చెప్పినట్టు ఫుల్ డే అవాయిడ్ చేసేయాలి, ఓన్లీ నైట్ ఇవ్వాలి. ఆ నైట్ కూడా మెల్లమెల్లగా ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిస్తూ కంప్లీట్ గా మానేసేయాలి. రైట్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే పాలు తగ్గించిన వెంటనే ఫుడ్ అలవాటు చేస్తున్నప్పుడు మసాలాలు కావచ్చు, చక్కెర ఉన్న పదార్థాలు ఎక్కువగా కావచ్చు, అది తీపి అయినా కావచ్చు, ఇలాంటి మసాలాలు ఉన్నాయి కానీ ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలు ఎక్కువగా అలవాటు చేసి పెట్టాలంటారా వాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి, లేదా తక్కువ మోతాదులోనే ఇస్తే బెటర్ అంటారా? లేదండి, ఉప్పు షుగర్ అనేది చాలా చాలా డేంజర్ పిల్లలకి. అందుకే మనం బయట చిప్స్ ఇలాంటివన్నీ సాల్టీ ఫుడ్స్, స్టోరేజ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ ఇవన్నీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. మనము షుగర్ కూడా చిన్నప్పుడు అంటే మన ఫస్ట్ ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేస్తాం కదా 6 months, ఆ టైంలో మనము కొంచెం క్యాలరీస్ ఇంక్రీజ్ కావడం కోసం మన బెల్లం యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ లో ఘీ యాడ్ చేసుకోవచ్చు. క్యాలరీస్ ఇంక్రీజ్ చేసుకోవడం అంటే బేబీ వెయిట్ గెయిన్ పెరగాలి, బేబీ హెల్తీగా ఉండడం కోసం పెరగచ్చు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం జనరల్ గా ఏంటంటే 1 year ఏజ్ కి మనం తినే ఫుడ్, మన ఇంట్లో కుకింగ్ చేసుకొని తినే ఫుడ్ బేబీ యాక్సెప్ట్ చేయగలుగుతాడు. అంటే మనం అన్నం పప్పు మెత్తగా చేసి మనం తినిపించేయచ్చు. సో ఇంకోటి కాబట్టి మనం స్పెషల్ గా ఎక్స్ట్రా ఉప్పు, ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1 year వచ్చేసరికి కంపల్సరీ మనం తినే ఫుడ్డే మనం పెట్టచ్చు, రెగ్యులర్ ఫుడ్డే పెట్టచ్చు. డాక్టర్ గారు, ఈ డబ్బా పాలు ఇచ్చేటప్పుడు పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? డబ్బా పాలు అనేది జనరల్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ మదర్ మిల్క్ కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ మదర్ ఏదో సిక్ ఉంది, లేకుంటే మదర్ బాగా వర్కింగ్ ఉమెన్ ఉంది, కష్టం ఉంది అని అంటే కొంచెం మన ఎక్స్ప్రెస్డ్ బెస్ట్ మిల్క్ అని ఉంటుంది, ఎక్స్ప్రెస్డ్ బెస్ట్ మిల్క్ చేసి మనం ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసుకొని మనం ఇవ్వచ్చు. కానీ డబ్బా పాలు అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇంకా మా మదర్ పాలు రావట్లేదు అంటే దీన్ని ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంటారు. మదర్ పాలు రావట్లేదు అంటే మనం ఆవు పాలు కానీ మదర్ పాలు డబ్బా పాలు కానీ ఇవ్వచ్చు. కానీ ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఇది వాళ్ళ జెనెటికల్లీ బేబీ యొక్క గ్రోత్, బేబీ యొక్క స్టమక్ దాన్ని బట్టి వాళ్ళే ఆర్టిఫిషియల్ ఫీడ్ అంటే ఫార్ములా ఫీడ్ తయారు చేసింది బెటర్.
ఆవు పాలు ఎక్కువ ఇవ్వద్దు. ఆవు పాలు ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే అది దాంట్లో లాక్టాల్బుమిన్స్ ఇవన్నీ కొంచెం జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఎక్కువ రావడం వల్ల బేబీకి అనేది సిక్ అవుతుంటాడు. డైరియా, లూజ్ మోషన్స్ రావడము, ఎక్కువ పాస్పేట్స్ ఉంటాయి ఆవు పాలలో. ఎక్కువ పాస్పేట్ ఉండడం వల్ల కాల్షియం అబ్జర్వ్ అంటే ఆ మిల్క్ లో ఉన్న కాల్షియం అబ్జర్వ్ ఎక్కువ కాదు. కొన్నిసార్లు ఏంటంటే అదే పాస్పేట్ ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ అబ్జార్బ్ ఎక్కువ ఉండదు. కొందరికి ఏమంటే సోడియం అంటే హై సోడియం ఉంటుంది ఆవు పాలలో. హై సోడియం ఉండడం వల్ల కొందరికి సాల్ట్ సెన్సిటివ్ హైపర్ టెన్షన్ అనే వచ్చే ప్రాబ్లం ఉంటాయి. సో మిల్క్ అనేది జనరల్లీ ఇంకా అది సోషియో ఎకనామిక్ స్టేటస్ బట్టి మనం డబ్బా పాల లేకుంటే ఆవు పాలని డిసైడ్ చేయాలి. కానీ ఆవు పాలు కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి, మాక్సిమం అవాయిడ్ చేసేయాలి. డబ్బా పాలు మనం పడితే ఏంటంటే డబ్బాలు మనం ఎప్పుడు ఒక 3 మన ఇంట్లో ఒక 3 డబ్బాలు ఎప్పుడు ఒక 3 డబ్బాలు తీసుకొని పెట్టుకోవాలి. ఆ 3 డబ్బాలు ఒక నెలలోపు ఎవ్రీ మంత్లీ ఆ 3 డబ్బాలు చేంజ్ చేస్తూ ఉండాలి. అందులో ప్లాస్టిక్ బాటిల్సా స్టీల్ బాటిల్సా అని కొందరికి డౌట్ ఉంటుంది. మనము ఎక్కువ స్టీల్ బాటిల్ని అవాయిడ్ చేసేయాలి. కొంచెం కడగడానికి శుభ్రపరచడానికి అంత ఈజీగా ఉండదు. అదే ప్లాస్టిక్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మనం ఎంత ఎంఎల్ తీసుకుంటున్నాం, ఎంత ఎంఎల్ మిక్చర్ చేస్తున్నాం మనకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా క్లీన్ చేయవచ్చు. కాకపోతే ఈ 3 బాటిల్స్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ మంత్లీ కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇది 1 మంత్ కంటే ఎక్కువ డబ్బా పాలు మాత్రం ఆ డబ్బాను యూజ్ చేయొద్దు. ఈ డబ్బా పాలు 1 మంత్ తర్వాత యూజ్ చేయడం వల్ల అయితే ఇందాక నేను చెప్పినట్టే ఏదైతే ఫీడింగ్ మన లాక్టాల్ ఇంటాలరెన్స్ ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే డైరియా ఎక్కువ నేను చాలా మంది చూసిన దానిలో ఏంటంటే డైరియా ఎక్కువ వచ్చాయి. డైరియా అంటే లూజ్ స్టూల్స్, మోషన్స్ రావడము, న్యూమోనియా రావడం. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఆర్గానిజమ్స్ తొందరగా అటాక్ అవుతుంది ఈ బాటిల్స్ యూజ్ చేయడం వల్ల. సో ఇవన్నీ మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇక తప్పని పరిస్థితులు అయితే ఇందాక నేను చెప్పినట్టు ఎవ్రీ మంత్లీ 3 బాటిల్స్ కంపల్సరీ డిస్కార్డ్ చేసి కొత్త బాటిల్ వాడాలి. డాక్టర్ గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మచిలీపట్నం నుంచి రజనీ గారు. రైట్ రజనీ గారు, హలో అండి. హలో, రైట్ మాట్లాడండి డాక్టర్ గారితో. రజనీ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా. 6 years అండి. 3 years అండి. హలో, 6 years సార్. నోట్లో బటన్ మీద పెట్టుకుంటున్నారు సార్, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయండి? 6 years అండి. అవును సార్. అది ప్రాబ్లం అంటే మనకు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది ఫారెన్ బాడీ అంటారు. కొన్నిసార్లు ఏమైందంటే నోస్ లో పైన పెట్టుకోవడం వల్ల పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి. కానీ లోపలికి వెళ్ళి అది ఫారెన్ బాడీ లాగా కొన్నిసార్లు లంగ్స్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ లంగ్స్ లోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది అవుతుంటది. సో మీరు అది కొంచెం మాన్పించాలి. ఒకవేళ ఇది చాలా కష్టంగా ఉంది మాన్పించట్లేదంటే దగ్గరలో ఉన్న డాక్టర్, అది ప్రాబ్లమే కొంచెం ముక్కులో బల్బాలు పెట్టడం అనేది ప్రాబ్లమే. అది కానీ బల్బాలు తింటాడా ఆమె ఎక్కువ మేడం? రైట్ రజనీ గారు. రైట్ డాక్టర్ గారు, బేసిక్గా పిల్లలు జంక్ ఫుడ్ అంటే చాలామంది పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు ఈ మధ్యన. వాటిని ప్రమోషన్స్లో చూడడం కానీ, పోస్టర్స్లలో చూడడం కానీ వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. వాటి నుంచి పిల్లల్ని ఎలా సేవ్ చేయాలంటారు పేరెంట్స్? అంటే ఫస్ట్ ఇప్పుడు పిల్లలు వీకెండ్ రాగానే పేరెంట్స్ తీసుకుపోయి పేరెంట్స్ తింటూ పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండి మనం ఏం తింటామో వాళ్ళే అది కూడా అదే అట్రాక్ట్ అవుతారు. మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తామో దాని మీదే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో ఫస్ట్ మనం తినకుండా మనం అవాయిడ్ చేస్తూ పిల్లలకు అవాయిడ్ చేయాలి. బయటికి పోయి జంక్ ఫుడ్ వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే దాంతో కొంచెం హెల్త్ మన స్టమక్ సంబంధించిన గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే అన్డైజెషన్, కాన్స్టిపేషన్ ఇలాంటివి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఫైబర్ ఫుడ్ తినడం వల్ల మనం ఏమైనా తింటేనే కదా ఈజీగా ఫ్రీగా క్లియర్ కావడానికి ఉండాలి. ఫ్రీగా క్లియర్ కావడానికి ఉండాలంటే ఎక్కువ ఫైబర్ ఫుడ్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఈ జంక్ ఫుడ్ ఏంటంటే మైదా, ఇలాంటి జెల్లీ, మన ఇది చీజ్ ఇలాంటి ఏంటంటే ఈజీ డైజెస్ట్ కావు, లోపల ఉన్న పేగుకు ఎక్కువ అతుక్కుపోయి సో కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతాయి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే మనం బేబీకి మనమే తీసుకుపోయి మనం బర్గర్ తింటూ వాళ్ళకు కూడా చూపించుకుంటే వాళ్ళు కూడా కంపల్సరీ అడుగుతారు. సో మనమే ఫస్ట్ అవాయిడ్ చేసి వాళ్ళకి అసలు ఇంట్రడ్యూసే చేయొద్దు, అలాంటి ఫుడ్ ఇంట్రడ్యూసే చేయొద్దు. మనం తినే ఇంటి ఫుడ్ ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ ఆకుకూరలు, ఎక్కువ ఫ్రూట్స్, ఎక్కువ డ్రై ఫ్రూట్స్, ఇది చాలా హెల్తీ ఫుడ్స్. అది మన ఎట్లా అవాయిడ్ చేయాలనేది మన చేతిలో ఉండదు మేడం. ఎక్కువ పేరెంట్సే ఫస్ట్ నుంచి అసలు ఇంట్రడ్యూస్ చేయొద్దు. వాళ్ళు కూడా పేరెంట్స్ తినద్దు, పేరెంట్స్ వాళ్ళకి చూపించద్దు. రైట్, అన్నట్టే మీరు అన్నట్టుగానే అంటే కొన్ని వాటికి ఆహార పదార్థాలు
తినాలన్న. రైట్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ముందు కాలర్తో మాట్లాడదాము. రైట్, హలో కుసుమా గారు. రైట్, మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కుసుమా గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండమ్మా. 4 months బేబీ అండి, టీకా వేయించాను, గడ్డ కట్టింది, తగ్గట్లేదు. 4 months బేబీ టీకా వ్యాక్సిన్ వేస్తారు కదా సార్ గవర్నమెంట్ లో. ఆహా, ఓకే ఓకే. ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నారమ్మా వ్యాక్సినేషన్? 2 months అవుతుంది సార్. 2 months ముందు తీసుకుంది, ఇంకా గడ్డ తగ్గలేదా మేడం? తగ్గలేదు సార్, ఐస్ పెట్టమన్నారు, తగ్గట్లేదు. జనరల్ గా అయితే టీకా వేసిన వెంటనే ఫస్ట్ కొందరు 5 days, కొన్నిసార్లు వారం కూడా కొంచెం గడ్డలాగా ఉంటది. దాన్ని మనము ఐస్ క్యూబ్స్ పెట్టి మెల్లమెల్లగా తగ్గించేయచ్చు. కొన్నిసార్లు ఆ స్వెల్లింగ్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనం పారాసిటమాల్, డోలో డ్రాప్స్ వాడి మనము రెడ్యూస్ చేయొచ్చు. కానీ 2 months నుంచి అది ఉంది అంటే అది ఏదైనా ప్రాబ్లం అంటే లోపల ఏమన్నా టిష్యూ డ్యామేజ్, ఏదైనా డ్యామేజ్ ఉండడం వల్ల అలా అవుతుంది. మనం కంపల్సరీ దగ్గర ఉన్న డాక్టర్కు పోయి చూపించుకోవాలమ్మా. ఈ 2 months అనేది కంపల్సరీ వెయిట్ చేయద్దు. ఇంకా 2 months అనేది మంచిది కాదు. జనరల్గా అయితే 5 days 1 week లోనే అది తగ్గిపోతుంది. జనరల్గా అందరి బేబీస్కి ఆ గడ్డ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ జనరల్గా డిపిటి ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ వల్ల ఎక్కువ వస్తాయి ఇలాంటివి. దానివల్ల వ్యాక్సిన్ వల్ల ఇలాంటివి వస్తుంటాయి. దానికి మనం ఐస్ గడ్డ పెట్టినప్పుడు తగ్గిపోతుంది మేడం. ఇది తగ్గట్లేదంటే దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించండి మేడం కంపల్సరీ. రైట్ డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్టుగానే పిల్లలు పేరెంట్స్ పిజ్జాలు కానీ బయట ఇలాంటి జంక్ ఫుడ్ అలవాటు చేస్తున్నారన్నారు. అయితే పేరెంట్స్ ఏమంటున్నారంటే అంటే ముందు ఫుడ్ తినడానికి, అల్లరి తగ్గించడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటే దానికి అలవాటు పడిపోతున్నారు, కానీ దాన్ని మానిపించలేము అని చెప్తూ ఉన్నారు. రైట్, అన్నట్టుగానే అసలు స్క్రీన్ టైంని కూడా అలవాటు చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఫోన్ ఎక్కువ చూడడం కానీ, టీవీ చూపించడం కానీ, గేమ్స్ అని ఆ పద్ధతిలో అయినా తింటాడేమో అని చూపిస్తున్నాము. తింటే హెల్త్కి మంచిదే కదా అని తినాలని చూపిస్తూ ఉంటే ఆ రకంగా కూడా స్క్రీన్కి అట్రాక్ట్ అయ్యి అలవాటు పడిపోతున్నారని చెప్తున్నారు. అసలు వీటి నుంచి ఎలా విముక్తి పొందాలంటారు పిల్లలు? ఇదొక విషియస్ సైకిల్ మేడం. అంటే తినట్లేదని మనం స్క్రీన్ టైం చూపిస్తున్నాం. స్క్రీన్ టైం చూపిస్తే తింటారు. సో అది మనం తినకపోయినా ప్రాబ్లమే, ఫోన్ చూపించకపోయినా ప్రాబ్లమే అవుతుంది. రెండు వైపులా ప్రాబ్లం అవుతుంది. జనరల్గా ఏంటంటే స్క్రీన్ టైం అనేది బిలో 2 years వాళ్ళకి మాక్సిమం అవాయిడ్ చేయాలి. జనరల్గా 99% అవాయిడ్ చేసేయాలి. స్క్రీన్ టైం అనేది చాలా చాలా ప్రాబ్లం. స్క్రీన్ టైం పెరుగుతున్నా కొద్ది ఏంటంటే బేబీస్ లో అటెన్షన్ ప్రాబ్లం, మన మెమొరీ ప్రాబ్లం, కాగ్నిషన్ అంటే మిగతా వాళ్ళతో కలిసిపోవడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో స్క్రీన్ టైం అనేది ఇప్పుడు పిల్లలు తినట్లేదు అని చెప్పేసి స్క్రీన్ టైం అనేది అలవాటు చేయొద్దు. పిల్లలు తినాలంటే ఏం చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ ఈటింగ్. ఫ్యామిలీ అంటే మనం అందరం తల్లి, తండ్రి, బేబీని కూడా కూర్చోబెట్టుకుని పక్కనే కూర్చొని మనం తింటుంటే వాళ్ళు కూడా చూసుకుంటూ తింటారు. ఒకటి. రెండోది ఏంటంటే కలర్ఫుల్ గా, ఇందాక నేను చెప్పినట్టు కలర్ఫుల్ గా ప్లేట్ నిండా కలర్ఫుల్ గా ఉండేటట్టు చూసుకోవడం. హాఫ్ ప్లేట్ మొత్తం ఫ్రూట్స్, వాళ్ళకి నచ్చుకుంటూ ఫ్రూట్స్ తినుకుంటూ, రైస్, కొంచెం కర్రీ, కొంచెం మన పాలకూర పప్పు, డ్రై ఫ్రూట్స్, ఇలా ఒక ప్లేట్ నిండా కలర్ఫుల్ గా పెట్టి వాళ్ళకు ఏంటంటే జనరల్ గా ఏంటంటే వాళ్ళకు అట్రాక్టివ్ గా ఏంటంటే గేమ్స్ ఉంటాయి కదా, మన కార్లు, ఇలాంటి టాయ్స్ ఉంటాయి కదా, టాయ్స్ ఇచ్చి వాళ్ళు ఆడుకునే టైంలో మనం ఇవ్వాలి. అంతేగాని మనం ఫోన్ చూసే టైంలో ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు. ఈ ఎంకరేజ్ చేయడం వల్ల నష్టమే. ఫుడ్ తింటాడు, అది టెంపరీ, ఇది టెంపరీగా మీకు రిలీఫ్ ఉంటుంది. అబ్బా నాకు బేబీ ఫుడ్ తిన్నాడు, ఈ ఫోన్ చూపించడం వల్ల టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ గా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే అది ఆటిజం, ADHD అనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఇంట్లో స్కూల్ పోయిన తర్వాత అటెన్షన్ ఉండదు, పిల్లలు సరిగా పాఠాలు వినరు, మెమరీ ఫంక్షన్ ఉండదు, పిల్లలు వేరే పిల్లలతో ఎక్కువ కలవరు. సో చాలా మెంటల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు కంపల్సరీ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయాలి. 99% బేబీస్లకి. ఇక కొందరు ఉంటారు 2 years తర్వాత ఇంకా తప్పదు అంటే ఒక గైడ్ లైన్స్ ప్రకారం ఒక 1 hour 2 hours అలా టీవీను అట్లా చేయొచ్చు. అది కానీ మీరు ఏంటంటే ఇంకొకటి దీనిలో ఇంకంటే రివార్డ్షిప్ అని ఒకటి ఉంటుంది. రివార్డ్షిప్ అంటే బేబీ ఈరోజు తింటే మేము ఏదో ఒకటి మంచి రివార్డ్ ఇవ్వడం, మంచిగా బట్టలు కొనియడం, ఏదో ఒకటి రివార్డ్, ఏదో ఒకటి గిఫ్ట్, టాయ్స్ ఇవ్వడము, మంచి రివార్డ్ ఇచ్చి అట్లా ఎంకరేజ్ చేయాలి తప్ప
ఫోన్ ఎంకరేజ్ అనేది మాత్రం కంప్లీట్ అవాయిడ్ చేశాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు పిల్లలకి ఎంత మోతాదులో పాలు ఇవ్వాలి, పుట్టిన పిల్లలకి పాలు ఎన్నిసార్లు ఇవ్వాలి, వాళ్ళకి నిద్ర సరిపోతుందా లేదా, ఇంకా ఎదుగుదల లోపాలు పోషకాహార లోపాలను ఎలా గుర్తించాలి అనే వాటి గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అలాగే మాకున్న అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. వీటన్నిటి గురించి డాక్టర్ దేశాయి కుమార్ MBBS DNB పెడియాట్రిక్స్ చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. మరొక ప్రైమ్ హెల్త్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ న్యూస్.